సార్ జీడీ గోయింకా యూనివర్సిటీలో ఏఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ అలాగే ఫీజ్ ఏమాత్రం ఉంటుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనకు యూనివర్సిటీలో వచ్చేసరికి జనరల్‌గా స్టూడెంట్స్ ఎక్కువగా మమ్మల్ని అప్రోచ్ అయ్యేదైతే కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ గురించి అండి. సో, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో మనము జనరల్ లేదా కోర్ సీఎస్‌సి అంటాము. సీఎస్‌సిలో మళ్ళీ మనము స్పెషలైజేషన్స్, న్యూ ఏజ్ స్పెషలైజేషన్స్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, అలాగే ఈ ఇయర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అనేది కూడా కొత్తగా స్టార్ట్ చేయబోతున్నామండి. సో, ఈ ప్రోగ్రామ్స్ అనేది మనము బోత్ ఐబీఎం అండ్ ఎన్విడియా కొలాబరేషన్స్‌తో ఆఫర్ చేస్తున్నామనమాట. ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ అండ్ స్పెషలైజేషన్స్‌కి వచ్చేసరికి మన దగ్గర ఫీ అనేది అప్రాక్సిమేట్‌గా యూనివర్సిటీ రెగ్యులర్ ఫీ 22,80,000 అనేది ఉంటుందండి 4 ఇయర్స్‌కు. సో, దీంట్లో కూడా మనం 4 ఇయర్స్. 4 ఇయర్స్‌కి కలిపియండి. ఇది ట్యూషన్ ఫీ, హాస్టల్ ఫీ అండ్ ఇండస్ట్రియల్ కొలాబరేషన్ ఫీ అండ్ మిస్‌లీనియస్ ఫీజెస్ లైక్ ఎగ్జామినేషన్, లైబ్రరీ అన్నీ కూడా దీంట్లో ఇంక్లూడింగ్ అండి. సో, దీంట్లో కూడా మళ్ళీ మనము సౌత్ ఇండియన్ స్టూడెంట్స్‌కి అనేది సర్టెన్ డైవర్సిటీ స్కాలర్‌షిప్ అనేది ఆఫర్ చేస్తామండి. అంటే 2 ఫేజెస్‌లో ఇక్కడ మనం అడ్మిషన్స్ అనేది తీసుకుంటాము. ఫేజ్ 1లో ఫస్ట్ 50% అడ్మిషన్స్‌కి అనేది కొంత స్కాలర్‌షిప్ అనేది ఇస్తాము. ఫేజ్ 2లో వచ్చేసరికి మళ్ళీ రిమైనింగ్ 50% అడ్మిషన్స్‌కి అనేది స్కాలర్‌షిప్ కొంత కంపారిటివ్‌లీ ఫేజ్ 1తో కంపేర్ చేస్తే తక్కువ ఉంటుందన్నమాట. అంటే ఫేజ్ 1లో ఫీ అనేది తక్కువగా ఉంటుంది. ఫేజ్ 2 వచ్చేసరికి ఫీ స్లైట్‌లీ హయ్యర్ సైడ్‌లో ఉంటుందన్నమాట.